నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు: అర్హత ఉన్న కొందరికి రుణమాఫీ జరగలేదు అనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇంకా కొందరికి రుణమాఫీ కాని రైతుల కోసం తాజాగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రైతులు ఎలాంటి ఆందోళన పడవలసిన అవసరం లేదని స్పష్టత చేసింది. వ్యవసాయ శాఖ చేసిన తాజా సర్క్యులర్తో రైతులు ఉపశమనం కలుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15లోగా రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన మాట విధంగా రూపాయలు 2 లక్షల రుణమాఫీని చివరి విడత ఈ నెల 15న రైతుల ఖాతాలో జమ చేశారు. అయితే అర్హత ఉన్న కొందరికి రుణమాఫీ జరగలేదు అని ఫిర్యాదులు ఉన్నాయి. రైతులు తమ రుణమాఫీ గురించి బ్యాంకులు అధికారులను ఆరా తీస్తున్నారు. దీంతో వీరి గురించి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండి రుణమాఫీ జరగని రైతుల కోసం వ్యవసాయ శాఖ తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది. రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పేర్కొంది. ఆధార్ కార్డులో తప్పు ఉంటే రైతుల వద్దకు వెళ్లి దాన్ని పరిశీలించి మళ్లీ తీసుకోవాలని, ఓటరు కార్డు, వాహన లైసెన్సు, రైతు రేషన్ కార్డు లాంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను రైతులు తీసుకోవాలని, పోర్టల్లో సబ్మిట్ చేయాలని, ఇలాంటి వారికి రుణమాఫీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. దీని ద్వారా బ్యాంకులు అధికారుల చుట్టూ తిరగకుండానే రైతుల రుణమాఫీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.